పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. భవిష్యత్తులో చూసుకోవాల్సిందల్లా మతం మారి బ్రతకదమా మన మన భవిష్యత్ తరాలు, లేదా మనం కూడా మతం మారతాం మన తరంలోనే జరుగుతుందనేది. ఎందుకంటే క్రమంగా ఏదైతే విదేశాల నుండి వస్తున్నటువంటి వాళ్ళకి స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు తోడు కలుస్తుంటే, హిందువులు వచ్చేటప్పటికి తమకి సంబంధించిన తేడా వస్తుందన్న విషయాన్ని అంగీకరించలేని మనస్తత్వంతో ఉండటం అన్నటువంటిది విచిత్రం. హిందువులు వాస్తవంగా 500 ఏళ్ల క్రితం వరకు జావాలో ఉండేవాళ్ళు. అక్కడ మతం మారడం లేదా ఆ దేశం నుంచి వదిలేసి ఇండియా వైపుకి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 300 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్, మిగిలినటువంటి వాళ్ళు అక్కడ పరిస్థితి ఏమైందో మనకందరికీ ఓపెన్ సీక్రెట్. అట్లాగే 200 సంవత్సరాల క్రితం ఆగ్నేయేషియా వదిలేసి అయితే మతం మారారు, లేకపోతే ప్రాణాల అరచేత పెట్టుకుని ఇండియాకు వచ్చారు. 100 సంవత్సరాల క్రితం తక్షశిల వదిలిపెట్టారు, అందులో పోయిన వాళ్ళు 3 వంతు మంది ఇండియాకు వచ్చారు. లేకపోతే 80 సంవత్సరాల క్రితం బర్మాని విడిచిపెట్టారు. చివరికి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి మతం మారినటువంటి వాళ్ళు మళ్ళీ మన మీద రోహింగ్యాల పేరుతో వచ్చి పడుతున్నటువంటి చూస్తున్నాం. 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్, లాహోరు, పంజాబ్, కరాచీ, సింధు విడిచిపెట్టారు. ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళు 10-20% మంది, 80% మంది అక్కడే ఉండి ఇప్పుడు మతం మారడం లేదా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆ టైంలో వాళ్ళని కాపాడాం తప్పించి మనల్ని మనం కాపాడుకోలేకపోయాం. 30 ఏళ్ల క్రితం కాశ్మీర్ నుంచి తరిమి వేయబడ్డారు. అదే సందర్భంలో 25 ఏళ్ల క్రితం అస్సాం నుంచి 1/4 మంది మాత్రం మిగిలారు, మిగతా వాళ్ళని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. 20 ఏళ్ల క్రితం కేరళలో చావు దెబ్బలు తిన్న తర్వాత అక్కడ అయితే మతం మారారు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాసర్గోడ్ చుట్టుపక్కల ప్రాంతంలో వేలాది మంది హిందువులు కర్ణాటక వెళ్ళిపోయి ఇప్పటికే అక్కడ బ్రతుకుతున్నారు. ఇప్పుడు బెంగాల్ని విడిచిపెడుతున్న మన కళ్ళు ఎదురుగున్నారు, బట్ మనకేమీ పెద్దగా స్పందన లేదు. హైదరాబాద్ పాత బస్తీని ఎప్పుడో విడిచిపెట్టారు, 3 మంది, 1/4 మంది అక్కడ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచి వెళ్ళున్నారు. తమిళనాడుని ఒక 10 ఏళ్లలో తమిళనాడులో కూడా చాలా ప్రాంతాలు ముస్లిం సామాజిక వర్గపు ఆధిపత్య ప్రాంతాల కింద అయితే అక్కడ ఉన్న హిందువులు ఏ ప్రాంతాలకు వెళ్ళి మరి బ్రతుకుతారో తెలియదు. 15 ఏళ్ల తర్వాత బీహార్ పరిస్థితి అంతే, 25 ఏళ్ల తర్వాత హర్యానాలోని పరిస్థితి అంతే, 30 ఏళ్ల తర్వాత ఢిల్లీ పరిస్థితి అంతే. ఇక్కడ హిందువు కనుక నాకేం కాదు అక్కడెక్కడో జరిగితే అనుకున్నంత వరకు అట్లాగే ఉంటుంది.